సినిమా నమః నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏరి మూవీ 11 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ సెకండ్ వీకెండ్ కూడా కల్కి మూవీ సూపర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది సెకండ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మూవీ ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ రన్ ని కాదు కొనసాగించింది బాక్స్ ఆఫీస్ రేస్ ని కొనసాగించింది అది మామూలు రేస్ కాదు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ రేస్ ప్రాఫిట్స్ రేస్ ఆంధ్ర నుండి అమెరికా వరకు తమిళంలోను కేరళంలోను కన్నడలోను హిందీలో కూడా ఎక్కడ చూసినా యునానిమస్ గా ఒక్కటే రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సెకండ్ వీకెండ్ లో కూడా కల్కి మూవీకి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి కంటెంట్ గురించి అందులో మైథలాజికల్ నేపథ్యాన్ని తీసుకున్నారు దానికి సంబంధించి రకరకాల ఒపీనియన్స్ వినపడుతున్నాయి కొంతమంది స్ట్రాంగ్ గానే వాళ్ళ ఒపీనియన్స్ ని వినిపిస్తున్నారు నెగిటివ్ గా గట్టిగా ఖండిస్తూ పరుషంగా రెస్పాండ్ అవుతున్నారు అయినప్పటికీ అలాంటి రెస్పాన్స్లు అలాంటి అభిప్రాయాలు ఏమి సినిమా కలెక్షన్స్ ని ఎఫెక్ట్ చేయలేదు ఈ 11 రోజుల పాటు కూడాను సినిమాలో పొరపాట్లు లేవు అని కాదు కొన్ని అనుమానాలకే అవకాశం ఇచ్చేట్టుగానే లూప్ హోల్స్ ని వదిలిపెట్టేశారు డైరెక్టర్ నాగశ్విన్ అంటే వాటిని పట్టుకునే కొంతమంది హార్ష్ గా స్పందిస్తున్నారు అయినా సినిమాలో ప్రాఫిట్ రేస్ ఎక్కడా తగ్గట్లేదు ఎందుకంటే కథకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ అదిరిపాటుగా ఉంది విజువల్ మాయాజాలం ప్రేక్షకుల్ని కట్టుపడేస్తుంది సినిమా సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా లాస్ట్ అరగంటలో ఆ ఇంద్రజాలం ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచింది అందుకనే నెగిటివ్ స్పందనలు స్ట్రాంగ్ గా ఉన్నా తీవ్రంగా ఉన్నప్పటికీ అవి కలెక్షన్స్ ని ఎఫెక్ట్ చేయలేకపోతున్నాయి 80% ప్రేక్షకులు ఒపీనియన్స్ ఇవ్వడానికి థియేటర్ కి వెళ్లరు ఎంటర్టైన్ అవడానికి వెళ్తారు ఎంజాయ్ చేయడానికి వెళ్తారు అందుకనే కల్కి మూవీ ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ రన్ ని చూస్తుంది వండర్ఫుల్ ప్రాఫిట్స్ పండగని చేసుకుంటుంది ఇంక చూసుకుంటే సెకండ్ వీకెండ్ లో కల్కి మూవీ 2 తెలుగు స్టేట్స్ లోను హిందీలోను ఓవర్సీస్ లోను బీభత్సం చేసి మారేసిందని చెప్పాలి ముఖ్యంగా హిందీలోను ఓవర్సీస్ లో సినిమా పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో జరుగుతా ఉంది కొత్త చరిత్ర నడుస్తా ఉంది ఉన్న రికార్డులు పగిలిపోతా ఉన్నాయి కొత్త రికార్డులు పెట్టి పారేస్తున్నాడు కల్కి మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా మార్కెట్లు అన్నిట్లో కూడా జరిగింది ఒకటే రెబల్ విధ్వంసం రెబల్ ప్రళయం రెబల్ ప్రభంజనం రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ స్టామినాని బాక్స్ ఆఫీస్ స్టామినాని రీడిఫైన్ చేయడం కాదు కల్కి మూవీ కలెక్షన్స్ ఆల్రెడీ ఇది ఉన్న వ్యవహారం ఎగ్జిస్ట్ అయి ఉన్న వ్యవహారం దాన్ని గుర్తు చేసుకోండి అని చూపిస్తున్నట్టే ఉంది బాహుబలి 2 మూవీతో రాజమౌళి ప్రభాస్ కలిసి ఇండియన్ సినిమాలకు సంబంధించి ఓల్డ్ మార్కెట్ లో చేసిన రచ్చ బీభత్సం వేరే రకం ఆ రచ్చకి సమాంతరమైన బీభత్సాన్ని బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు కూడా ఇంతవరకు ఇవ్వలేకపోయాయి కల్కి ఇప్పుడు అన్ని ఏరియాల్లో కాకపోయినా ఓవర్సీస్ వరకు మాత్రం బాహుబలి 2 రికార్డుల్ని వరుసగా చెక్ పెట్టుకుంటూ క్రాస్ చేసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోతుంది నార్త్ అమెరికా వరకు ఫుల్ రన్ లో కల్కి మూవీ $20 మిలియన్ మార్క్ ని దాటింది అంటే బాహుబలి రికార్డు బ్రేక్ అవుద్ది కొత్త రికార్డు సృష్టించబడుద్ది సెకండ్ వీకెండ్ వరకు చూసుకుంటే అమెరికాలో కల్కి చేసింది సంచలనాత్మక బీభత్సం అనే చెప్పాలి రాజమౌళి RRR మూవీ కూడా ఫుల్ రన్ లో అమెరికా వరకు $15 మిలియన్ దాటలేదు కానీ కల్కి మూవీ 11 రోజుల తర్వాత చూసుకుంటే అమెరికా వరకు $16 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది అమెరికాలో $15 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన సినిమాలు 3 తాజాగా ఆ లిస్ట్ లో జాయిన్ అయింది కల్కి అంతకు ముందు పఠాన్ ఉన్నాడు అతనికంటే ముందు బాహుబలి 2 ఉంది పఠాన్ రికార్డుల్ని ఖచ్చితంగా కల్కి క్రాస్ చేస్తాడనే నమ్మకమైన ఎక్స్పెక్టేషన్స్ వినిపిస్తున్నాయి ఇక ఫుల్ రన్ లో బాహుబలి 2 రికార్డుని కల్కి క్రాస్ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరమైన విషయం కల్కి తెలుగు సినిమా 2 తెలుగు స్టేట్స్ లో సినిమాకి ఎక్కువగా కలెక్షన్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సినిమా 11 రోజుల్లో టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 250 కోట్లకు పైన ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ని కలిపితే 250 కోట్ల గ్రాస్ దాటింది నార్త్ అమెరికా విదేశీ గడ్డ ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు సినిమాలకి అది కొసరు మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే కల్కి మూవీతో 11 రోజుల్లో ఆ ఏరియా వరకు రిపోర్ట్ అయిన గ్రాస్ 200 కోట్లకు పైన ఉంది అంటే తెలుగు సినిమాకి సూపర్ పొటెన్షియల్ మార్కెట్ ఏరియాస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ 2 ఏరియాలని కలిపితే ఎంత వాల్యూ ఉంటుందో
ఆ మాదిరి వాల్యూ అమెరికాలో తెలుగు సినిమాకి కనిపించడం అనేది చిన్న విషయం కాదు, సంచలనాత్మకమైన విషయం. 11 రోజుల్లో చూసుకుంటే ఓవర్సీస్ వరకు కల్కి టోటల్ గా రిపోర్ట్ చేస్తున్న గ్రాస్ 220 కోట్ల వరకు ఉంది. షేర్ చూసుకుంటే నియర్లీ 110 కోట్ల వరకు ఉంది. 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీకి టోటల్ గా చూసుకుంటే అన్ని వెర్షన్స్ లో కలిపి చూసుకుంటే నియర్లీ 65 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చింది. అందులో 40 కోట్ల ప్రాఫిట్ ఓవర్సీస్ నుండి ఉండటమే విశేషం. ఓవర్సీస్ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే 70 కోట్లు. 11 రోజుల్లో సినిమా ఓవర్సీస్ వరకు రిపోర్ట్ చేస్తున్న షేర్ నియర్లీ 110 కోట్లు ఉంది. ఓవర్సీస్ తర్వాత కల్కి మూవీ హిందీలో ఎక్కువ ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తుందని అర్థమవుతుంది. హిందీ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ చూసుకుంటే 85 కోట్ల వరకు ఉంది. 11 రోజుల్లో సినిమా హిందీ వరకు రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ నియర్లీ 110 కోట్లు ఉంది. హిందీలో కూడా కల్కి మూవీ బీభత్సం చేసి పారేసింది సెకండ్ వీకెండ్ లో. 11 రోజులు చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ డే నెట్ ని రిపోర్ట్ చేసింది. 11 రోజున సినిమా హిందీ వరకు రిపోర్ట్ చేస్తున్న నెట్, ఇండియా వరకు మాత్రమే రిపోర్ట్ చేస్తున్న నెట్ 22 కోట్లు ఉంది. సెకండ్ వీకెండ్ వరకే హిందీ వరకే సినిమా చూసిన నెట్ 50 కోట్లు దాటింది. టోటల్ 11 రోజుల్లో హిందీ వెర్షన్ వరకు సినిమా రిపోర్ట్ చేసిన నెట్ 212 కోట్లు ఉంది. తెలుగులో రూపొంది హిందీలోకి 70, హిందీ మార్కెట్ లో 200 కోట్లకు పైన నెట్ చూసిన మూడో సినిమాగా కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది కల్కి మూవీ 11 రోజుల రన్ లో. ప్రభాస్ కి 200 కోట్ల నెట్ మూవీ హిందీ మార్కెట్ లో. బాహుబలి 2, RRR, ఇప్పుడు కల్కి, ఈ 3 సినిమాలే హిందీ మార్కెట్ లో 200 కోట్లకు పైన గ్రాస్ చూసాయి. తెలుగులో రూపొంది హిందీలో రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి పొటెన్షియల్ మార్కెట్ ఉందో కల్కి కలెక్షన్స్ నిరూపించాయి అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ స్పష్టంగా చెప్తున్నారు. కర్ణాటకలో కల్కి తెలుగు వెర్షన్, హిందీ వెర్షన్, కన్నడ వెర్షన్, ఈ 3 వెర్షన్స్ కలిపి బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని దాదాపు 4 కోట్ల వరకు ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాయి. తమిళనాడు వరకు కల్కి మూవీకి జరిగిన టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే నియర్లీ 16 కోట్లు ఉంది. 11 రోజుల్లో సినిమా తమిళనాడు వరకు రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ 18 కోట్లు దాటింది. కేరళలో కూడా సినిమా దాదాపు 3 కోట్ల వరకు ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తుంది 11 రోజుల రన్ తర్వాత. ఇక 2 తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే తెలంగాణ వరకు సినిమా 11 రోజుల్లో చూసుకుంటే టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 80 కోట్లు దాటింది. తెలంగాణ వరకు సినిమాకి జరిగిన బిజినెస్ 65 కోట్లు. అంటే తెలంగాణ వరకు సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు దాదాపు 15 కోట్లకు పైన ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనే సినిమా పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది. అంటే ఉత్సాహం ఉంది కానీ ఆ ఉత్సాహంలో ఊహు లేదు. కలెక్షన్స్ అయితే వస్తున్నాయి కానీ బ్రేక్ ఈవెన్ నెంబర్స్ కొంచెం దూరంగా ఉన్నాయి. ఒక ఏరియా అని కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. కాకపోతే ఇక్కడ మతలబ్ ఉంది. ఆ మతలబ్ గురించి సరిగ్గా లాజిక్ ని అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నట్టే మాట్లాడుకోవాలి. ఆ మతలబ్ గురించి రేపటి మండే టెస్ట్ వీడియోలో వివరంగా స్పష్టంగా మాట్లాడుకుందాం. 11 రోజుల వరకు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేస్తున్న షేర్ 163 కోట్ల వరకు ఉంది. గ్రాస్ చూసుకుంటే 250 కోట్లకు పైనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కల్కి మూవీ 11 రోజుల్లో అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 440 కోట్ల వరకు ఉంది. సినిమాకి జరిగిన బిజినెస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 370 కోట్లు. 11 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా దాదాపు 70 కోట్ల ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తుంది వరల్డ్ వైడ్. ఇది సూపర్ బ్లాక్ బాస్టర్ సెన్సేషనల్ విశేషం అనే మాట్లాడాలి. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో సినిమా అన్ని వెర్షన్స్ లో కలిపి టోటల్ గా రిపోర్ట్ చేస్తున్న గ్రాస్ విషయానికి వస్తే ట్రేడ్ ఎక్స్పర్ట్స్, ట్రాకర్స్ వీళ్ళు వేస్తున్న నెంబర్ నియర్లీ 850 కోట్లు ఉంది. మూవీ టీమ్ పోస్టర్ మీద వేసిన నెంబర్ మాత్రం 900 కోట్లు. సినిమా నెక్స్ట్ టార్గెట్ 1000 కోట్లు, 1000 crores గ్రాస్. 1000 కోట్ల క్లబ్ లోకి సినిమా జాయిన్ అవ్వాలి అంటే సెకండ్ వీక్ డేస్ లో కూడా సినిమా బాగా పర్ఫామ్ చేయాలి. అక్కడ వరకే కాదు, థర్డ్ వీకెండ్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేయాలి. కానీ థర్డ్ వీకెండ్ లో సినిమాకి పోటీ వస్తుంది భారతీయుడు 2 రూపంలో. సో రాబోయే వీక్ డేస్ లోను, రాబోయే వీకెండ్ లోను కల్కి పర్ఫార్మెన్స్ చాలా కీలకం. చూద్దాం మరి ఆ రోజుల్లో కల్కి ఎలా పర్ఫామ్ చేస్తుందో థియేటర్స్ లో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.